మాన్య శ్రీ అంబేద్కర్ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ విల్సన్ గారు మాట్లాడుతున్నారు. విల్సన్ గారు క్లోజ్ చేయండి సార్. ఆపేసాం. విల్సన్ గారు క్లోజ్ చేయడం లాస్ట్ అంబేద్కర్ జీ అన్నాడు ఆయన. మీరు ఒకసారి చూడండి, పెట్టండి మొత్తం వీడియో పెట్టండి. ఇది అయ్యేది కానీ మీదంతా వితండవాదం ఉన్నది. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, అంబేద్కర్ కి అవమానం జరిగిందంటే పథకాల పేర్లు చెప్తాడేంటండి? అంటే పథకాలు ఇస్తే ఇయ్యలేదు కానీ ఇచ్చిన దళితులకు పథకాలు ఇస్తే అంబేద్కర్ అవమానించాలా? అది కాంపెన్సేట్ అవుతుందా? ఏం మాట్లాడుతుండ ఆయన? విఘ్నత కలిగి మాట్లాడాలా? మీరు ఇంకోటి దళితులకు కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారు. ఈ రోజు మొత్తం సరిపోదు, ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే ఈ రోజు మొత్తం చెప్తారు. దళితులకు కాంగ్రెస్ ఎన్ని పక్కా ఇల్లు ఇచ్చింది, ఆ సీలింగ్ కింద భూములు ఇచ్చింది, ఇల్లు కట్టించి రిజర్వేషన్స్ ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి అవకాశాలు ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడిపోతే మంది చూస్తున్నారు. రైట్, విల్సన్ గారు రియాక్ట్ అవుతున్నారు. విల్సన్ గారు, పథకాలు ఇస్తే అవమానిస్తారా అంబేద్కర్ ని? ఎవడిచ్చాడు మీకు ఆ రైట్? రైట్, ఒక్క నిమిషం. విల్సన్ గారు ముక్కు నేలకు రాసి అంబేద్కర్ కి ఎంత అన్యాయం చేశారు, ఏ విధంగా అవమానించారు. అసలు మనుశాస్త్రాన్ని తగలబెట్టిండు అంబేద్కర్. ఆర్ఎస్ఎస్ ను పొగిడిందంటావేంది నువ్వు? మనుశాస్త్రం నువ్వు నమ్మే గ్రంథాన్ని, ఆయన రాసిన రాజ్యాంగం వద్దని నీ గ్రంథం ఒకటి ఉంది మనుశాస్త్రం, నీ పార్టీ పచ్చి అబద్ధాలు అంబేద్కర్ ఎందుకు మీరు భారత అవార్డు ప్రకటించలేకపోయారు? ఇవన్నీ మీ చరిత్ర కనబడలేదా? కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందా? అసలు బీజేపీ దేశానికి అవసరం లేదు. వెంకట గారు అంబేద్కర్ ని అవమానించిన తర్వాత ఈ దేశంలో బీజేపీ అవసరం లేదు. ఒక్కసారి వెంకట గారు మాట్లాడుతున్నారు. వెంకట గారు, ప్రజలే మంచి గుణపాఠాలు నేర్చుతారు. మా పాఠాలు మా పాఠాలు ప్లీజ్ నేర్పే గుణపాఠానికి సిద్ధంగా ఉండమంటున్నారు. వెంకట గారు శ్రీనివాస్ గారు, మీరు వీడియో పార్లమెంట్ లో మేము చెప్పింది కాకుండా అమిత్ షా గారు మాట్లాడిందే మీరు ప్లే చేశారు. ఎంత హేళనండి అది. విల్సన్ గారు కనీసం దాన్ని విన్న తర్వాత కూడా మీకు అవమానం అనిపించడం లేదా? బాధ అనిపించడం లేదా? చిత్తశుద్ధి లేదు. అట్టాగా మీరు జపం అనేది దేవుడు చేయండి, పుణ్యానికి పోతారని సర్కార్ పార్లమెంట్ లో కాదు. శ్రీనివాస్ గారు, నేను ఇంకో సందర్భం గుర్తు చేస్తా. కోరేగావ్లో కూడా అక్కడ దాడులు చేసినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ బీజేపీది. ఇలా మీడియాలో కూర్చొని నిల్సన్ గారు విషయాన్ని నింపుతుంది. మల్లెపల్లి గారు లాస్ట్ కామెంట్. సమయం అయిపోయింది, ఇప్పటికే ఎక్కువ. నెక్స్ట్ ఒకే విషయం ఏంటండి, విల్సన్ గారికి ఆయన చెప్పదలుచుకుని చెప్తున్నాడు. ఆయన ఏం వినదలుచుకున్నాడు. అంబేద్కర్ జీ ఎక్కడ లేదు. అంబేద్కర్ దయచేసి వదిలిపెట్టి చెప్పదలుచుకున్నారు. చెప్పారు విల్సన్ గారు. మీరు తర్వాత ఆలోచించండి. ఆలోచించండి. మీరు మాట్లాడకపోయినా పర్లేదు.